వెస్ట్ బెంగాల్లో దీని ప్రభుత్వంలో ఉన్న 12 మంది మంత్రులు ఓడిపోతున్నారు ఈ రోజు. ఎందుకు అని అనుకుంటే మీరు అధికారాన్ని రాగానే అధికారం అదేదో మాకు పెద్దగా కిరీటం తెచ్చి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సో మూడో రౌండ్ తర్వాత మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు. శుభేందు అధికారికి సంబంధించి ఫస్ట్ 8,461 ఓట్లు పొందారు. సో ఇప్పుడు మమతా బెనర్జీ ముందంజలో వచ్చారు. భరత్, సో ఇప్పటిదాకా మమతా బెనర్జీ వెనకంజలో ఉంది అని అనుకున్నాం. మళ్ళీ థర్డ్ రౌండ్ కి వచ్చేసరికి మళ్ళీ ముందంజలో కనిపిస్తుంది. సో అటు ఇటు దోబుచ్చులాడుతుంది. చూద్దాం అంటే ఎన్నికల కమిషన్ సంబంధించి ఒకసారి రౌండ్ భవానీపూర్ నియోజకవర్గం ఒకసారి నేను ఇప్పుడు చెక్ చేస్తాను. ఇప్పుడు ఏమని చెప్తుందో ఎన్నికల కమిషన్ సంబంధించి అధికారికంగా చెప్పిన దాని ప్రకారం భవానీపూర్ నియోజకవర్గం బాగన్పూర్. సో ఎంత లీడ్ అన్నారు మమతా బెనర్జీ? ఆల్మోస్ట్ 1,000+. సో ఇంతకుముందు దాదాపు 3,000 ఓట్ల లీడింగ్ లో శువేందు అధికారి ఉండే. టచ్ అండ్ గో కాన్స్టిట్యున్సీ ఇది. భవానీపూర్ లో 898 ఓట్ల ఆధిక్యంలో ఇప్పుడు మమతా బెనర్జీ ఉన్నారు. మూడు రౌండ్లు అయింది. 9,359 మమతా బెనర్జీ, శువేందు అధికారికి 8,461. ఒకసారి శువేందు అధికారి మాట్లాడుతున్నారు, ఏమన్నారో చూద్దాం. In favor of Narendra Modi. Modi ji's joy. पश्चिम बांग्लार जनगणेर जय. मेरा एक्सपेक्टेड है मेरा 4,500 लीड हुआ सेकेंड राउंड में. एक्सपेक्टेड है. हिंदू बहुल क्षेत्र था. गोटा राज्य থেকে খবর নিয়েছি 3 রাউন্ডের শেষে বিজেপি 165টা সিটে কমফোর্টেবলি এগিয়ে আছে গোটা রাজ্যের. আর নন্দীগ্রামে আমার থার্ড রাউন্ডের শেষে আমার লিড আছে 6,777, অ্যাপ্রক্স 7,000. আর ভবানীপুরে আমার পোস্টাল ব্যালটে নন অফিসিয়াল লিড হয়েছে, আমি বলছি না, ওটা তো ইলেকশন কমিশন প্রপারলি বলবে. ফার্স্ট রাউন্ড ছিল মুসলিম এলাকা 63 নম্বর ওয়ার্ডে, আমার ডেফিসিট হয়েছিল অ্যাপ্রক্স 2,000. সেকেন্ড রাউন্ড ছিল হিন্দু এলাকা, আমিও 2,000 কাভার করেছি এবং এখন 2,200 ভোটে আমি লিড করছি ভবানীপুর অ্যাসেম্বলি থেকে. মমতা ব্যানার্জি পিছিয়ে গেছে. আমার সেকেন্ড রাউন্ডে 4,500 মতো লিড হয়েছে. থ্যাঙ্কস টু এভরি হিন্দু সনাতনী দোজ হু আর কাস্ট ইন ফেভার অফ মি ইন ওয়ার্ড নাম্বার 63. এক্সপেক্টেড রেজাল্ট 3, 4, 5, 77 নম্বর ওয়ার্ড. এখানে মমতা ব্যানার্জি ভালো লিড নেবেন. আমি যা প্রথম থেকে বলেছি 7, 8, 9, 10 আমি ওই বড় লিড কভার করব এবং 10 রাউন্ডের পর থেকে আমি এগোতে থাকবো এবং এক্সপেক্টেড মমতা ব্যানার্জি এগেন ডিফিট ইন ভবানীপুর অ্যাসেম্বলি. অল হিন্দুস আর ইউনাইটেড ইন ফেভার অফ নরেন্দ্র মোদী. মোদীজির জয়, পশ্চিম বাংলার জনগণের জয়. मेरा एक्सपेक्टेड है मेरा 4,500 लीड हुआ सेकेंड राउंड में. एक्सपेक्टेड है. हिंदू बोल. సో శువేందు అధికారి చాలా క్లియర్ గా చెప్తున్నారు. భవానీపూర్ లో ఇప్పుడు మమతా బెనర్జీ లీడ్ ఉంది, ఎందుకంటే ఆ ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతం. థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ లో ఆమెకు లీడ్ వస్తుందని ఆయనే చెప్తున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో ఆమెకు లీడ్ వస్తుంది, తర్వాత మాత్రం నేనే గెలుస్తానని చెప్పారు. 2 రౌండ్ల తర్వాత ఆయన లీడింగ్ లో ఉండే. 3వ రౌండ్ లో లీడింగ్ లో శువేందు అధికారి దాటి మమతా బెనర్జీ 898 లీడ్ లో ఉన్నారు. బట్ నందిగ్రామ్ లో ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్ ఏం చెప్పలేదు. బట్ ఆయన చెప్పిన దాని ప్రకారం 3 రౌండ్ల తర్వాత 7,000 ఓట్ల లీడింగ్ లో నేను ఉన్నానని చెప్పారు. ఇది మోడీ విక్టరీ పూర్తిగా అని కూడా చెప్తున్నారు. ఒకసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు బెంగాల్ ఫలితాల గురించి, ఏమంటారో చూద్దాం. దేశ ప్రజలు కూడా ఒక విభజన, ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి, దేశ ప్రజల కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఇంకా కొద్దిసేపు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడిగడ ఒకటే, తమిళనాడు వేండు అవుటే, మధ్యప్రదేశ్ వేండు అవుటే, బీహార్ వేండు అవుటే, హర్యానా వేండు అవుటే. కానీ నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి తొందర రాహుల్ గాంధీ కూర్చొని బాగా ఆతుత బాగుంది, ఎప్పటికున్నది
తొందరగా రాహుల్ గాంధీకి ఏం తెలియదు నాకే అన్ని తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఏమైంది, ఇవాళ ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం బెంగాల్లో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, పాండిచేరిలో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, అస్సాంలో వారు వంచ లెక్కనే ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. ఆ 12 సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది. ఇవాళ ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టిగా దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల బెంగాల్ గెలవాలి, పశ్చిమ బెంగాల్ గెలవాలని ఒక ఆతృతతో ఇలా ఫలితాల కోసం ఎదురుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు సంబంధించి అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే అందుకు భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉంటుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. అప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో బీజేపీకి ఇబ్బంది మీరు వస్తారు. అందుకే అన్ని తారుమారైతున్నాయి, ఇప్పుడు ఫలితాలన్నీ తారుమారైతున్నాయి. మీ సర్వే ఫలితాలు తారుమారైనాయి అన్ని. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పు నాకు చెప్పండి. రాహుల్ గాంధీ అయితే వాళ్ళ పార్టీలో మాకు ప్రచారకే రాహుల్ గాంధీని నాయకుడి లెక్క వాళ్ళ నాయకులే గుర్తిస్తలేరు. ఇంకెవరు దేశాలు ఏ పార్టీ చెప్పు. ఇలా ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుక వీక్తుంది, గాలి మొత్తం కొట్టుక వీక్తున్నది. అది ఎక్కడ లేవు కూడా వీక్తున్నది. సర్ కారణం ఓట్లు తొలగించారు, కేంద్ర బలగాలు అందించారు, ఎలక్షన్ కమిషన్ ను ప్రయోగించారు, ఇవన్నీ చేసి అనైతికంగా సర్వల్ల నష్టం ఎవరు జరిగింది.